ఇన్ని రోజులు మన ఇండియన్ ఫ్లాగ్ లో ఉన్న ఈ మూడు రంగుల్ని మన ఇండియాలో ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే కుల మతాలను ఇండికేట్ చేస్తుంది అనుకున్నాం కదా. కానీ నిజానికి ఈ మూడు రంగులు కుల మతాల కోసం కాదు. అసలు నిజం ఎవ్వరికి తెలీదు. ఆ నిజం ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తా. అంతకంటే ముందు మీరు కూడా ఒక ఇండియన్ అయితే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఎండ్ వరకు చూడండి. మన ఇండియన్ ఫ్లాగ్ ని డిజైన్ చేసింది పింగళ వెంకయ్య గారు. 1921 లో మహాత్మా గాంధీ వైట్, గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ ని సజెస్ట్ చేశారు. ఆ టైంలో ఈ కలర్స్ మన ఇండియాలో ఉన్న కమ్యూనిటీస్ ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ 1931 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ డిజైన్ ని రిలీజియన్ నుంచి తీసేసి నేషనల్ వాల్యూస్ కి షిఫ్ట్ చేశారు. తర్వాత 22 జూలై 1947 లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఈ ఫ్లాగ్ మీద అశోక చక్రాన్ని యాడ్ చేసి మన ఆఫీషియల్ ఇండియన్ ఫ్లాగ్ గా ప్రకటించారు. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఎందుకు ఈ మూడు కలర్స్ ను మాత్రమే చూస్ చేసుకున్నారు, వేరే కలర్స్ ఎందుకు చూస్ చేసుకోలేదు? ఇది చాలా ఇంపార్టెంట్, చెప్తా వినండి. పైన ఆరెంజ్ కలర్ కుల మతాల కోసం కాదు, ఇది మన ఇండియన్స్ త్యాగం అండ్ మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వీరులకి గుర్తుగా ఈ కలర్ ఉంటుంది. అండ్ మధ్యలో ఉన్న వైట్ కలర్ శాంతి సత్యాలకి సింబల్ గా ఉంటుంది. అండ్ కింద ఉన్న గ్రీన్ కలర్ మన నేల, ప్రకృతి అండ్ మన ఇండియన్ ఫార్మర్స్ హ్యాపీనెస్ కి గుర్తుగా ఈ కలర్ ఉంటుంది. ఎందుకంటే మన ఇండియా ఒక అగ్రికల్చర్ కంట్రీ కాబట్టి. అండ్ ఫైనల్లీ మధ్యలో ఉన్న బ్లూ కలర్ అశోక చక్ర సారనాథ్ లయన్ క్యాపిటల్ నుంచి ఇన్స్పైర్ గా తీసుకున్నారు. దీని అర్థం ఏంటంటే మన ఇండియన్స్ ఎప్పుడు ఆగకుండా ముందుకు నడుస్తూ ఎన్నో గొప్ప విజయాలు సాధించాలని, ఈ 24 గీతలు 24 గంటల్లో ఎప్పుడు ఆగకూడదని చెప్తాయి. సో ఇప్పుడు అర్థమైందా మన దేశ ఫ్లాగ్ కి ఈ మూడు రంగులు మాత్రమే ఎందుకు చూస్ చేసుకున్నారు? అండ్ ఫైనల్లీ నా తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ మీరు కూడా ఒక ఇండియన్ అయితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇండియా అని కామెంట్ చేయండి.